సభకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అట్లాంటాలో ఇక్కడ ఏం ప్రోగ్రాం జరిగినా అక్కడ అది ఖచ్చితంగా రెప్లికేట్ అవుతుంది. ఇక్కడ ధ్యాన మహాచక్రం ఇక్కడ ఏ టైంకి జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ 9 రోజులు మేము ఒక హాల్ తీసుకొని మరీ చేస్తాము. చెప్పాలి అంటే శ్రీకాంత్ గార్లా గారు వాజ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటా జ్యోతి మేడం వాళ్ళ సన్. నేను అక్కడే నేర్చుకున్నాను. శ్రీకాంత్ ఈజ్ లైక్ అందరికీ ఒక ఇంటి పెద్దలాగా, ఏ ప్రోగ్రాం జరిగినా వెళ్ళి చెప్తాము. తర్వాత శీతల్ పవార్ మేడం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు. తను ఆన్లైన్లోను ఇన్ పర్సన్లోను. మొన్ననే మేము తీసుకున్న ల్యాండ్లో అక్కడ క్యాంపింగ్ చేశాము. క్యాంపింగ్ అంటే అక్కడే రాత్రంతా కూర్చొని అక్కడే మెడిటేషన్లు చేసుకుంటూ ఆ ఫ్రెండ్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం. ఒక పని కావాలంటే మనం అందరికీ సమంగా ఆలోచించడం ఎలా చేయాలి అనేది వాటిపైన మేము ఫస్ట్ దానిపైన వర్క్ చేస్తున్నాము. ఒక వన్నెస్ తీసుకురావడానికి. తర్వాత శిరీష పామిడి నా ఫ్రెండ్. శిరీష పామిడి ఈ దసరాకి 9 రోజులు ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదండి. నేను అట్లాంటాలో గత 6 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రాము దసరా నవరాత్రులకి ప్రతిరోజు అమ్మవారి ప్రశస్తత చెప్పుకుంటూ ఇన్ పర్సన్ మెడిటేషన్స్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మార్నింగ్ 41 days మెడిటేషన్ ఛాలెంజెస్, తర్వాత గాడెస్ వర్క్షాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అక్కడికి వెళ్ళి టీం అందరూ ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. అరుణ్ అల్లాదుర్గం. అరుణ్ ఒక్క చోట ఉండడు, ప్రతి ఒక్క చోట ఉంటుంది తనది. లైవ్లో ఉంటారు. ఎక్కడైనా చైర్లు వేయాలంటే చైర్లు వేస్తారు. ఎవరైనా వెళ్ళి పికప్ చేయాలంటే వాళ్ళని పికప్ చేస్తారు. తర్వాత ఒక మార్కెటింగ్ హెడ్స్తో మాట్లాడడం. ఒక హోలిస్టిక్ గ్రూప్స్ ఏవైతే ఫేర్స్ ఉంటాయి, అమెరికన్స్ వాళ్ళు నెల ఒక ఫేర్ ఉంటుంది. ఆ ఫేర్లోకి వెళ్ళి మేము మా పరిచయం చేసుకొని మేము ఇక్కడ ల్యాండ్ చేస్తున్నాము. మీరు ఎక్కడైతే ఫేర్ అంటే మన ఏం చెప్పాలి, మన ఒక సంత, మనం అందరం వెళ్ళి ఒక సంతలో ఎలా ఉంటామో వాళ్ళు అంతా ఒక చోటికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ని ఇస్తారు. మా ల్యాండ్కి రండి, మా ల్యాండ్కి వచ్చి అది చేయండి అని మేము అడుగుతున్నాము. అది ఈ మంత్ జరగబోతుంది అక్కడ. సో వీగన్ ఫెస్టివల్స్, ఆ వీగన్ ఫెస్టివల్స్లోకి వెళ్ళేసి అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టాము. అక్కడ మోర్ దాన్ 150 పాంప్లెట్లు పంచాము. సో పాంప్లెట్స్ పంచడం అనేది ఏ స్కూల్లో జరిగినా కూడా, ఏ తెలుగు సంఘము, ఏ కన్నడ సంఘము, ఏ తమిళ సంఘం జరిగినా అక్కడ వెళ్ళి చాలా స్టాల్స్ పెట్టాము. గత 2 సంవత్సరాలుగా మోర్ దాన్ ఒక 10-15 స్టాల్స్ పెట్టింటాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ యాక్టివ్గా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ వర్క్షాప్స్ అని సంతోష్ గారు రీసెంట్గా చేశారు. చక్రాస్ పైన దివ్యామాకం చేస్తున్నారు. సో ఇలా నేను ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా, అది ఫుడ్ డిపార్ట్మెంటా, లేకపోతే ఒక ఫ్లైయర్ చేయడమా, లేకపోతే ఒక కాన్సెప్ట్ని ఎవరైనా మాస్టర్ ముందుకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒకటే కామన్ గోల్ పాయింట్ ఈస్ పిరమిడ్ తీసుకురావడము. పిరమిడ్ అంటే మనము ఇది మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడము. ఇది ఒక్కటే మైండ్లో ఉందండి, అంతకంటే ఇంకేం లేదు. ధ్యానం వల్ల చాలా లాభాలు. పర్సనల్గా నా లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. పత్రి సార్ని 2019లో కలిసినప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది అది. సో శారీరకంగా, మానసికంగా, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ అండ్ ఫైనాన్షియల్గా కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఇంత సంతోషాన్ని అందరికీ పంచాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇక్కడ జరిగేవన్నీ అక్కడ కూడా రెప్లికేట్ చేస్తున్నాము. చెప్పాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే మ్యాన్ పవర్ సరిపోదు అక్కడ. ఒక ఫుడ్ తీసుకురావాలన్నా కూడా చాలా కష్టము. సో ఇలాంటివన్నీ అధిగమిస్తూ మా గ్రూప్ని పెంచుకుంటూ, ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి. అదొక్కటే మెయిన్ మోటో. ఆ ల్యాండ్ కూడా చాలా మిరాకులస్గా మాకు సాకారమైంది. ఎన్నో ల్యాండ్స్ చూసాము. అసలుకి ఒక 1 million ప్రాపర్టీ అది. అంత పెట్టాలంటే ఎవరి దగ్గర అంత చేతులు కూడా లేవు, అంత ఇది లేదు. బట్
somehow it all happened. It is miraculously happened. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 1 year 2 yearsలోగా పిరమిడ్ తీసుకురావాలి. ప్రతి జాతి వాళ్ళకి ఇప్పుడు తెలుపు, నలుపు, పసుపు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. చాలామంది వెజిటేరియనిజం అనేది కూడా నెక్స్ట్ చాలా ఫోకస్గా చేయాలి. ఇవి అండ్ దెన్ నా ఫోకస్ మెయిన్లీ కిడ్స్ అండి. కిడ్స్ కానీ టీన్స్ కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ సార్. అండ్ అట్లాంటాకి వచ్చి విజిట్ చేసిన ప్రతి మాస్టర్కి ధన్యవాదాలండి. అసలుకి వచ్చి ఎంతో నాలెడ్జ్ తీసుకొని ఎంతో ఓపిక్గా, ప్రేమ్నాథ్ సార్ వచ్చినప్పుడు సార్ ఖాళీ లేదు. 10 రోజులు ఉంటే 10 రోజులు మనుషులు వస్తూనే ఉన్నారు సార్కి. అలాగే మహేశ్వరి మేడం కానీ, బాలకృష్ణ సార్ కానీ, నాగేశ్వరరావు సార్ కానీ, ఆనంద్ సార్ వచ్చినప్పుడు ఒక మార్కెటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎలా మనం 10 మందికి రీచ్ అవ్వాలి అనేది ఆనంద్ సార్ని చూసి నేర్చుకున్నాము. ప్రతి మూమెంట్ సార్ ఫోకస్, గోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దాట్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్పాలో ఏం తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా ఈ మేడం అట్లాంటాలో ఒక గొప్ప పిరమిడ్ రావడానికి ఎంతో వర్క్ చేస్తున్నారు. పత్రి సార్ కర్నూలులో ఒక పిరమిడ్ కట్టినప్పుడు సార్ ఎంత ఎఫర్ట్ అయితే పెట్టారో ఆ తర్వాత ఆయన యొక్క శక్తితో కర్నూలులో మొదలైనవి అనంతపూర్, తిరుపతి, ఒక్కొక్కటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, మరి మన ఆంధ్ర, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈరోజు భారతదేశం అంతా పిరమిడ్లు వస్తున్నాయి. మరి అమెరికాలో కూడా పిరమిడ్ వస్తుంది. అక్కడ రాబోయే పిరమిడ్కి మరి ఈ మేడం ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఆ పిరమిడ్ కోసం వర్క్ చేసే ఈ మేడం ఈరోజు ధ్యాన మహాయజ్ఞానికి రావడం జరిగింది. గట్టిగా చెప్పాలి కొడదాం పుష్ప మేడంకి.